బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. వేట కోసం వెళ్లారు. కమ్యూనికేషన్ తప్పడం వల్ల రూట్ తప్పి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డుకు చిక్కినటువంటి ఇండియన్ మత్స్యకారులంతా ఈరోజు కుటుంబాల వద్దకు చేరుకోవడం జరిగింది. మన విశాఖకు సంబంధించి 9 మంది మత్స్యకారులు కూడా ఈరోజు జెట్టి వద్దకు చేరుకొని కోస్ట్ గార్డు సిబ్బంది అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పగించడం జరిగింది. ఒక ఆవిడ కూడా నీళ్ళు పోసుకొని ఉంది. చాలా ఇబ్బందులు పడి చాలా అవకాశాలు వచ్చాయి. ఎందుకంటే మా లాంగ్వేజ్ తెలుగు, వాళ్ళు హిందీ ఇంగ్లీష్ మాట్లాడు బంగ్లా మాట్లాడితే మాకు అర్థమయ్యేది కాదు. సిప్పాక ఫోన్ లాగేసుకున్న ఫోన్ గంగలోకి వెళ్తానికి జరుగుతుంది, నాతో జరగదు అనమాట. మా ఫ్యామిలీలు ఎలాగున్నాయని కూడా మాకు తెలియదు. నిజంగా చెప్పాలంటే వీళ్ళందరికీ ఇది ఒక పునర్జన్మ. ముఖ్యంగా చెప్పాలంటే ఏపీ మెకనైజ్డ్ బోట్ అసోసియేషన్ తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ కానీ, ఫిషర్మెన్స్ జేడీ గారి ఆధ్వర్యంలో అట్లనే పోలీస్ డిపార్ట్మెంట్ ఇవరందరూ తీసుకున్నటువంటి ఒక గొప్ప ఇనిషియేటివ్ వల్ల ఇదంతా కూడా చట్టబద్ధంగా జరగాలి కాబట్టి కాస్త ఆలస్యం అయినప్పటికీ ఇప్పటికైనా వీరంతా కూడా తమ ప్రాంతాలకు చేరుకోవడం, కుటుంబ సభ్యులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. 100 రోజుల పైనే వేటకు వెళ్ళిన వాళ్ళంతా కూడా ఈ రోజు ఇప్పుడిక్కడికి చేరుకోవడంతో చూస్తున్న వీళ్ళ ఎమోషన్స్ అన్ని వీరెవ్వరూ ఊహించలేనటువంటి పరిస్థితులు అక్కడ చిక్కుకోవడం జరిగింది. ఏం జరిగింది అసలు? ఎప్పుడు వెళ్ళారు మీరు వేటకి? మీ వైఫ్ కూడా ప్రెగ్నెంట్ కదా, మా ప్రెగ్నెంట్ టైంలో మీరు పక్కనే ఉంటే బాగుంటుంది అని ఆవిడ ఎక్స్పెక్ట్ చేశారు. చెప్పండి, ఏమైంది అసలు? ఆ రోజు ఏం జరిగింది? ఆ రోజు మిస్టేక్ బట్టి అలాగే వెళ్ళిపోయాం మేడం. బోర్డర్ నుంచి వెళ్ళిపోయింది మేడం. అంటే కమ్యూనికేషన్ సిస్టమ్ అది ఉంటుంది. జీపీఎస్ సిస్టమ్ ఇంజిన్ రిపేర్ ఆగిపోతే పని చేయదు మేడం. దానికి ఛార్జింగ్ ఉంటేనే పని చేస్తే, ఛార్జింగ్ లేకపోతే ఆగిపోతాయి సెట్లు అన్నీ. ఇప్పుడు కూడా అలాగే సెట్లు అన్నీ ఖరాబ్ అయిపోతే మన పోస్ట్ గార్డ్ ల్యాబీ వెనకాల అలాగే మనం ఫాలో అవుతూ మమ్మల్ని అరుగుని అయితే ల్యాబీలోకి తీసుకున్నారు. 3 మ్యాన్ డ్రైవింగ్ చేసిన వాళ్ళు మాత్రం బోట్లో నుంచుకున్నారు. అలాగా ల్యాబీని ఫాలో అవుతూ అలాగ వచ్చింది. మమ్మల్ని ల్యాబీ కూడా బాగానే చూసుకున్నారు, బయటకు కూడా వెళ్ళలేదు మేడం. మీరు ఎప్పుడు వెళ్ళారు ఇక్కడ నుంచి? వేటకి ఎప్పుడు బయలుదేరారు? అక్టోబర్లో 10/12 తేదీన బయలుదేరారు. 10/12 వేటకి వెళ్ళారండి ఇక్కడ విశాఖపట్నం శ్రీకాకుళం నుంచి. సో అంటే కుటుంబ సభ్యులకి అంటే ఎన్ని రోజుల కోసమని మీరు ప్రిపరేషన్ వెళ్ళారు వేటకి? మేమంతా 20 days అలాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళాం మేడం. కానీ ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని వాళ్ళ అక్కడ ఎలా చూసుకున్నారు? ఇబ్బంది పడ్డారు? ఫ్యామిలీస్ దూరం అయిపోయి ఫోన్లు అవి కమ్యూనికేట్ అవ్వడానికి అయ్యిందా మీకు? ఫోన్లే గట్రా రావలేదు మేడం. ఫోన్లో చాలా ఇబ్బంది అయిపోయింది. ఫోన్లో అయితే మాకు అందుబాటులో లేవు. ఫ్యామిలీకి వాళ్ళ పెద్ద అధికారుల ఫ్యామిలీకి ఫోన్లు చేస్తామని మాకు ఫోన్లు ఇవ్వట్లేదు, లాక్లు పెట్టాలి. దానివల్ల మరి టెన్షన్ పోయేవాళ్ళు. ఒక పూట అలా తింటే సగం తినేసాక మళ్ళీ కూర్చుండిపోయారు మేడం. టెన్షన్ కాదు, చాలా ఎక్కువ టెన్షన్ ఉండేది మేడం. కూడా మాకు ఫుడ్ అదే బాగాలేదు మేడం. ఎందుకో తింటే అలాగ ఆకలితో ఉండేది మేడం. చాలా ఇబ్బంది పడ్డాం అక్కడ. ఆ లాంగ్వేజ్ మాకు కూడా ప్రాబ్లం మేడం. ఎందుకంటే మా లాంగ్వేజ్ తెలుగు, వాళ్ళు హిందీ ఇంగ్లీష్ మాట్లాడు బంగ్లా మాట్లాడితే మాకు అర్థమయ్యేది కాదు. మాకు బాగా వాళ్ళ మధ్యన టెన్షన్గా ఉండేది. మేము ఎంతట్లో అక్కడి నుంచి బయటపడతామో అన్నిటికీ మాకు అనిపించేది మేడం. అక్కడ మాకు ఒక రకం నాకు అనిపించింది. మీకు మీ అబ్బాయి పుట్టాడు అన్న విషయం వచ్చిందా? మొన్న రిలీజ్ చేసిన తర్వాత చెప్పారు మేడం. అప్పుడే మొబైల్లోనే ఫోటో చూపించారు మేడం. అంతకుముందు మాకు తెలియదు, మా ఫ్యామిలీలు ఎలా ఉన్నాయని కూడా మాకు తెలియదు మేడం. చాలా మిస్ అయ్యారు. చాలా మిస్ అయ్యాం, చాలా బాధ కూడా పడ్డాం మేడం. చాలా బాధపడిపోయింది. మీ అబ్బాయా? మా అబ్బాయి అండి.
బోటు 13వ తారీఖున బయలుదేరిందండి. అప్పటి నుంచి మరి మాకు చాలా ఏడ్చుకొని చేసుకొని అందరి దగ్గరికి తిరిగాము. ఎవరు చేసినా సరే వెళ్ళాము, అందరూ సాయం చేశారు. మా ఊరు చిన్నారావు గారే అన్నీ మరి లాస్ట్ వెళ్ళిన వరకు అప్పటి వరకు ఉన్నారు మాతోటి. ఏదో అతనే అందరితో డబ్బులు ఇప్పించి కొద్దిగా మాతోటి అన్నీ తిరిగాడు. మాల్లో ఉన్నాడు కూడా చూడలేదు, మా ఇల్లు శైలిని కూడా చూడలేదు, మాతోటి ఎక్కడికైనా వచ్చారు. అలాగా ఊనియాఫీస్ పెద్దలు కూడా అన్నీ మాకు చూశారు. అందరూ చంద్రబాబు నాయుడు, కళ్యాణ్ బాబు అందరూ సాయం చేశారు. ఇప్పుడు వేట కోసం వెళ్ళినప్పుడు ఇన్ని రోజుల్లో వచ్చేస్తారు అంటే మీకు ధైర్యంగా ఉంటది, కానీ ఒక్కసారిగా ఇన్ని రోజులు అంటే 4 రోజులకు వచ్చేస్తాయని మేడం చెప్పింది. అదమ్మా ధైర్యం పడ్డా. మళ్ళీ ఎప్పుడైతే మరి రారని అన్నారో అక్కడ కూడా మనిషి ఇదైపోయినారు. నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అయ్యా అనేసి మరి ఎలాగొస్తారు ఏంటని చాలా ఆందోళన పడ్డాము. ఆందోళన పెడితే యూనియాఫీస్లో మీటింగ్ పెట్టారు, యూనియాఫీస్ పెద్దలు కూడాను. అయితే వస్తారమ్మని కూడా పెద్దలు కూడా ధైర్యం చెప్పారు మాకు. ధైర్యం చెప్పినా సరే మా ధైర్యం కూడా ఇంకా మాకు కోలుకోవట్లేదు మాకు. అలాగని మా ఊరు చిన్నారావు గారు మా ఇంటికి వచ్చాడు, అక్క వచ్చేస్తారు భయపడకండి కొద్దిగా మా ధైర్యం చెప్పారు. అలా యూనియాఫీస్ పెద్దలు కూడా వచ్చేస్తారమ్మా అని శాతం వాళ్ళు కూడా మాకు హామీ ఇచ్చారు. అందరూ చేశారు, అన్ని చేశారండి. అంతేనండి. మీ అమ్మగారు బాగా గుర్తొచ్చారండి. గుర్తిస్తారు మేడం. ఏం జరుగుతుందో అసలు అర్థమైందా అక్కడ? అక్కడ ఏమైందో కూడా మాకు తెలియదు. అసలు ఇంట్లో దగ్గర ఫ్యామిలీలు ఎలాగున్నారో ఎవరు ఎలాగున్నారో అని కూడా తెలియదు. జైల్లోని అంత ఇబ్బందులు పడిపోయి ఉండేవాళ్ళము. ఎప్పుడు రిలీజ్ అవుతాం అన్నట్టు ఉండేది జైల్లో. ఎలాగ ఉన్నది కూడా విశాఖపట్నం ఫ్యామిలీలు ఎలాగున్నారో కూడా తెలిసేది కాదు. ఎవరు ఏటైపోయారో ఏటనేది మేము ఎలాగున్నామని కూడా విశాఖపట్నం తెలిసేది కాదు. విశాఖపట్నంలో ఉన్న వాళ్ళు అక్కడ ఎలాగున్నారో మాకు తెలిసేది కాదు. జైల్లో అంత ఇబ్బందులు పడేవాళ్ళము. ఫుడ్ అది పెట్టేవారు కానీ మాకు తినాలనిపించేది కాదు. అంత బాగా ఉండేది. ఫోన్లు లేవు, అసలు ఏమీ లేవు. ఫోన్లు తీసుకున్నారు, సిప్పెక్కలు ఫోన్లు లాగేసుకున్నారు. ఫోన్లు, ఆధార్ కార్డులు ఇవన్నీ అంత ఇబ్బందులు పడేవాళ్ళు మాకు. అంతే కరెంటు బోట్ అయిపోయింది. బోట్ అయిపోతున్న నుంచి కింద రిపేర్ చేస్తున్నాం. రిపేర్ చేసి స్టార్ట్ అవుతుంది, వెళ్ళాము. మన బోర్డర్లోకి వస్తుంది, ఈ లోపు వచ్చి పట్టేసుకున్నాడు సిప్పాడు. మన బోర్డర్లోనే ఉన్నాం. మన బోర్డర్లోకి వచ్చి లాక్కెళ్ళిపోయాడు రోప్ వేసుకొని. మరి అక్కడ ఏటైందో తెలీదు. సో అక్కడ వెళ్ళిన తర్వాత మీలానే చాలా మంది ఉన్నారు కదా మన బోల్డ్ మంది ఉన్నారు కానీ మాట్లాడుకొని బోర్డర్లో వేరే దగ్గరికి వెళ్ళి రోప్ వేస్తున్నాము. రోప్ వేసేలోపు ఈ లోపు సిక్పడి వచ్చి కల వేస్తాడు. మరి అక్కడ ఈడిసుకెళ్ళిపోయాడు బంగ్లాదేశ్కి. మరి అక్కడ ఏటైంది అనేది ఇంకా ఫ్యామిలీలు ఎలాగున్నారో కూడా మాకు తెలిసేది కాదు. అంత ఇబ్బందులు పడారు. అంటే బంగ్లాదేశ్ బోర్డర్ వరకు మీరు వెళ్ళిపోవడం అంటే ఎన్ని నాటికల్ మైళ్ళ దూరం ఉంటుందమ్మా? అంత బోర్డర్కి వెళ్ళిపోలేదు. మా ఇంజిన్ మాగిపోవడమే పెద్ద రిపేర్ వచ్చింది. అదే పెద్ద మిస్టేక్. ఈ లోపు సిప్పుడు వచ్చి కల వేస్తాడు. కల వేసి రోప్ వేసుకొని ఈడ్చుకెళ్ళిపోయాడు. అంతే మరి. ఇప్పుడైతే కొద్దిగా హ్యాపీగా అనిపిస్తుంది బంగ్లాదేశం నుంచి వచ్చి. సో మీ ఫ్యామిలీ బాగా మిస్ అయ్యారు అందరూ. అసలు ఏం జరిగిందో తెలియక పిల్లలు బాగా మిస్ అయ్యాం సార్. మిస్ అయితే చాలా మిస్ అయ్యాము. 20 రోజులకి వచ్చేవాళ్ళము, 100 రోజులకి వచ్చామంటే ఎంత మిస్ అయ్యామంటే ఆ బాధ అనేది మాకు తెలుస్తుంది. అవి మాట్లాడి ఇంకా అయ్యే మాటలు మేడం. పిల్లలు డాడీ ఎప్పుడు వస్తారు అలా అడిగేవాళ్ళండి. హెల్త్లు కూడా బాగాలేదు, పిల్లలకు కూడా డాడీ మీద టెన్షన్ పెట్టేసుకుని మాకు కూడా బాగాలేదు, పిల్లలకు కూడా బాగాలేదు. అసలు ఇప్పుడు కూడా బాగాలేక ఇంటికాడ ఉంచుతాం. ఇప్పుడు వచ్చానండి. బోట్కి ఐస్ ఆయిల్ అంతా వేసి ఏటలకి వెళ్ళారమ్మా. ఏటలకి వెళ్ళా బోట్ అక్కడ పట్టించాక ఇక్కడ భార్య పిల్లలు చాలా బాధలు పడ్డారు. ఆ బోటు వాండర్ కూడా ఎవరు కాళ్ళు పట్టుకోవాలి అందరినీ కూడా రికమెండేషన్ చేయించారు. అయినా అక్కడ వదలలేదు. ఇక్కడ నాయకులు మాట్లాడుకొని ఆ తర్వాత ఇక్కడ ప్రెసిడెంట్లు, యూనియన్ ప్రెసిడెంట్లు వాళ్ళు మాట్లాడి ఏడీ ఆఫీస్ గారు ఆదుకున్నారు. ఏడీ ఆఫీస్ వాళ్ళు ఫిషింగ్ హార్బర్లను ఆదుకొని ఇవన్నీ అందరూ రికమెండేషన్ వల్ల వచ్చారు. ఇక్కడ భార్య పిల్లల మట్టుకు చాలా ఇబ్బందులు పడ్డారు. ఒక ఆవిడ కూడా నీళ్ళు పోసుకొని ఉంది. చాలా ఇబ్బందులు పడి చాలా అవకాశాలు వచ్చాయి. బోటు వాండర్ కూడా చాలా బాధలన్నీ పడ్డాడు. అక్కడ ఈ ఏడీ ఆఫీస్ వాళ్ళు
యూనియన్ ఆఫీస్ వాళ్ళు ఆదుకున్నారు. అక్కడ నాయకులతో మాట్లాడి ఇక్కడ నాయకులు కూడా మాట్లాడి ఆదుకొని వాళ్ళకి ఇబ్బందులు లేకుండా బోట్ ఇక్కడ వరకు ఫిషింగ్ వారు తీసుకొచ్చారు. సముద్రం మీద వేట అంటే ఎప్పుడు దినదిన గండమే నమ్మ ఒప్పుడు ఏట ఆడతారు. ఒప్పుడు కూడా ఇవి ఒక తోడ ఎట్లని చేపలకి వెళ్తారనమాట. ఒప్పుడు ఇది వాళ్ళకి దొరికిపోతామంటే తప్పకుండా కూడా బోట్లు వదలరు. నానా బాధలు పెడతారు అక్కడ వాళ్ళు. కళాశాల డ్రైవర్ని బాధ పెట్టి బోట్లు వదిలి పనేమి ఉండదు. కొన్ని గంజాకాడ కూడా బోట్లు పట్టేశారు. గంజాకాడ బోట్లు పట్టేసి కూడా ఆ బోట్లు కూడా వదలలేదు. వాళ్ళ భార్య పిల్లలు కూడా గొళ్ళమని ఏడుస్తున్నారు. గంజాకాడ బోట్లో పట్టేసి అవి కూడా వదలలేదు మేడం గారు. ఆ బోట్లు కూడా వదలలేదు. చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కళాశాలు డ్రైవర్లు భార్యలు ఇక్కడ వాళ్ళ వంకన బతికిన వాళ్ళు గంగలోకి వెళ్తానికి జరుగుతుంది. నాతో జరగదు అనమాట. అలాగే ఏటకని వెళ్తాడికి గంజాలోని కూడా బోట్లు పట్టేశారు మేడం గారు. ఆ బోట్లు కూడా వదలడం లేదు. 6 నెలల వరకు వదలమనేసి చెప్తున్నారు. అప్పుడు ఈ ఆడవాళ్ళు ఏమైపోతారు? తల్లి పిల్లలు ఇక్కడ గోలు పెట్టేస్తున్నారు. ఏడీ ఆఫీస్ వాళ్ళు యూనియన్ ఆఫీస్ వాళ్ళు మటుకు ఆదుకున్నారు. ఇక్కడ నాయకులు కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడటం కూడా జరిగింది. ఆ బోట్లు కూడా వదలలేదు గంజాల బోట్లు. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి ఏపీ మెకనైజ్డ్ బోట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లక్ష్మణ్ రావు గారు మనతో పాటు ఉన్నారు. సార్, 9 మంది మత్స్యకారులు అక్కడ చిక్కుకుపోయారంటే 20 రోజుల్లో మా వాళ్ళు వేటకెళ్ళి వచ్చేస్తారు అని ఎదురు చూసే కుటుంబాలు ఇన్ని రోజుల పాటు ఎంత యాతన అనుభవించాయో మనందరికీ తెలిసిన విషయమే. ఎట్లా చెప్తారు? అందులో మీ ఇనిషియేటివ్ కూడా ఉంది. కానీ ఒకటి మాత్రం వాస్తవమ్మా, నిజంగా చెప్పాలంటే వీళ్ళందరికీ ఇది ఒక పునర్జన్మ అండి. ఈ పుట్టిన భూమికి తల్లిదండ్రులకి మరి ఎంతో బ్రతుకు పంచుకున్న భార్య పిల్లలకి ఈరోజు దగ్గర అవుతారని ఎవరికి ఆశలు అనేది నిర్వీర్యం అయిపోయాయి. కానీ అటువంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ ఒకసారి వచ్చేసరికి మరి వాళ్ళ భార్య పిల్లలు ఆనందానికి ఇంకా అద్దులే. మరి మేము కూడా వీళ్ళకి ఒక మంచి వాతావరణం వచ్చిన వాళ్ళకి మరి సాలువాపు పూలదండలతో కాకుండా మందుగుండి సామాగ్రి మరి దప్పులు వాయింపులతో ఎంతో ఘనంగా వాళ్ళకి స్వాగతం పలికి మరి వాళ్ళ తాలూకా కుటుంబాలకి వీళ్ళందరం కూడా అలాగే ఈ సందర్భాన్ని మళ్ళీ మన ప్రభుత్వం వారికి నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు వెళ్ళిన 93 రోజులు కూడా సుమారుగా మన రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్కరికి నెలకు 10,000 రూపాయలు చొప్పున 30,000 ఒక్కొక్కరికి ఇవ్వడం జరిగింది. మరి ఏపీ మెకనైజ్డ్ అసోసియేషన్ తరఫున ఒక 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు వంశక శ్రీనివాసరావు గారు ఆయన ఒక 5,000 ఇవ్వడం జరిగింది. సుధాకర్ గారు ఇక్కడ సౌత్ ఇన్ఛార్జ్ అని నిత్యావసర వస్తువులు జరిగింది. అలాగే నెల్లిమర్ల స్థానిక ఎమ్మెల్యే లోకమాధవ్ గారు కూడా ఒక 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఇలాగా కూటమి ప్రభుత్వంలో సంబంధం ఉన్న వాళ్ళందరూ కూడా అలాగే మా అసోసియేషన్ నుంచి కూడా ఎవరికి తగినంత సాయం వాళ్ళు చేసి వాళ్ళు ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదుకున్నాం. అంతేకాకుండా ఈరోజు ఎవరికి కాదండి, ఇది కూటమి ప్రభుత్వం కృషి. ఎందుకంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ మన భారతీయులు బంగ్లాదేశ్ దేశంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళు ఇడిచిపెట్టడానికి, అలాగే బంగ్లాదేశ్ పిల్లలు కూడా మన భారతదేశంలో కొంతమంది ఉన్నారు వాళ్ళు ఇడిచిపెట్టడానికి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీదుగా మరి 2 ప్రభుత్వాలు మాట్లాడుకొని, ఎందుకంటే ఇటువంటి సిచ్యువేషన్లో ఈరోజు పొరుగు దేశం పాకిస్తాన్కి మనకి ఎంత ఇదిగా ఉందో దానికంటే ప్రమాదమైన వాతావరణంలో ఈరోజు బంగ్లాదేశ్తో మనం ఉన్నాం. అది మీకు తెలుసు. ఇటువంటి పరిస్థితుల్లో మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిజంగా చెప్పాలంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి, అలాగే లోకేష్ బాబు గారు అయితే వీళ్ళందరూ ఎంతో శ్రద్ధతో అసలు ఇలా ఏంటంటే ఒక నాయకుల్లా కాదండి, వాళ్ళ కుటుంబంలో ఒక ఫ్యామిలీస్ నెంబర్ మిస్ అయినట్టుగా వాళ్ళు ఎంతో శ్రద్ధతో చర్య తీసుకొని భర్త గారు అయితే ఇంకొకనండి ఆఫీస్కి వెళ్తే నాది బాధ్యత నేను తీసుకొస్తా మీరేం భయపడి చెప్పేవారు. కానీ మరి తెల్లారితే టీవీ వేస్తే ఎవరెవరు భారతీయులు చంపేశారనేసరికి ఆందోళన. కానీ మళ్ళీ ప్రభుత్వాలు మళ్ళీ ఏటి నుంచి ఎటు అవుతుందో అని మన ప్రయత్నం విఫలం అవ్వకూడదని మనం ఏం చేస్తామంటే అక్కడ బంగ్లాదేశ్లో బెనర్జీ గారి ఒక లాయర్ని కూడా మనం పెట్టడం జరిగింది. ఆయన కూడా ఎప్పటికప్పుడు మనకి అక్కడ ఉన్న తర్వాత సమాచారం మనకి చేరవేయడం, ఆ లాయర్కి ఇవ్వాల్సిన ఫీజులు కూడా మనం బోటు వాండతో ఇప్పించి, ఎందుకంటే ఎంత బాధపడడం కారణం అంటే గతంలో బంగ్లాదేశ్కి మనకున్న వాతావరణం చాలా మంచిగా ఉండేది, స్నేహపూర్వకంగా ఉండేది. ఈరోజు వాళ్ళకి మనకి శత్రు దేశాలుగా తయారయ్యాం. ఎందుకంటే బగ్గుమంటుంది వాళ్ళకి మనకి. ఇటువంటి పరిస్థితుల్లో మనం చిక్కుకోవడం వల్ల మనకి అంత ఇబ్బంది పడాల్సి వచ్చింది. ఏదేమైనా సరే చివరిగా ఒకటే మాట అండి, కూటమి ప్రభుత్వం వారు ఎంతో సాక్షాత్యంగా మరి ఎంతో మంచి శ్రద్ధతో మరి వీళ్ళందరి పట్ల చూపించి ఈరోజు వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పినందుకు మరొక్కసారి మా ఏపీ మెకనైజ్డ్ అసోసియేషన్ తరఫున కూటమి ప్రభుత్వంకి స్థానిక లీడర్స్ అయిన పార్లమెంట్ సభ్యుల ఎంపీ గారు భర్త గారికి
ఎమ్మెల్యే గారు వంశీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విశాఖ హార్బర్ జెట్టి దగ్గర అయితే గనక ఒక సంబరమే అని చెప్పాలి. ఎందుకంటే ఇన్ని కుటుంబాల్లో ఒక రకంగా ఆనందం వచ్చింది అంటే తమ వాళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గరికి చేరుకోవడం వల్ల అని చెప్పాలి. ఒక్కొక్కరిని చూస్తున్నారు కదా, ఎమోషన్స్ పట్టుకొని హత్తుకొని ఏడ్చేస్తున్నారు. ఏం తిన్నారు, ఎలా ఉన్నారు, అక్కడ ఎలా ఉంది అనేది ఒక బాధ అయితే 100 రోజుల పాటు హఠాత్తుగా మిమ్మల్ని మిస్ అయిపోయాం, కమ్యూనికేషన్ లేదు, పిల్లలు మిమ్మల్ని అడుగుతున్నారు అనే వాళ్ళు కొంతమంది. ఇప్పుడు 9 మంది మత్స్యకారులు ఒక అతనైతే వాళ్ళ వైఫ్ ప్రెగ్నెంట్. ఆమెతో ఇంతకు ముందు కూడా మనం ఇంటర్వ్యూ మాట్లాడించినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ప్రెగ్నెంట్ సమయంలో నా భర్త ప్రేమని నేను ఎక్కువగా కోరుకుంటున్నాను మేడం, తన నా దగ్గర ఉండి చూసుకోవాలనుకున్నాను, కానీ వేటకు వెళ్ళిన వాడు బంగ్లాదేశ్కి చిక్కుకోవడం అనేది ఇప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను. కనీసం నా బిడ్డకి నేను డెలివరీ టైంకి నా భర్త నా పక్కన ఉంటారు అని ఆశిస్తున్నాను అన్నారు. బట్ ఇవన్నీ కూడా చట్టబద్ధంగా జరగాల్సినటువంటి విషయాలు కాబట్టి కాస్త లేట్ అయినప్పటికీ ఇప్పుడు అతను మనం మాట్లాడించిన అతనికి కూడా బాబు పుట్టాడు. కనీసం తను ఒక తండ్రిని అయ్యానని, కొడుకు పుట్టాడు అని ఆనందమైనటువంటి కబురు కూడా అతనికి అందలేనటువంటి పరిస్థితి. బట్ అక్కడ ఉన్నటువంటి లాంగ్వేజ్ ప్రాబ్లం కావచ్చు, ఫుడ్ కల్చర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. వీటన్నిటి వల్ల అనేక రకాలుగా బాధలు పడ్డామని కూడా మత్స్యకారులు చెప్తా ఉన్నారు.